హాయ్ అండి. అందరికీ శుభోదయం. ఈరోజు మరొక దివ్యమైన పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకుందాం. దివ్యమైన క్షేత్రం అని ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ స్వామివారైతే పుట్టలో వెలిశారు. సో, అందుగురించే ఈ దివ్యమైన క్షేత్రం అని చెప్తున్నాను. ఈ ఆలయ చరిత్ర ఎంతో మనది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయం వచ్చేసి జగ్గయ్యపేట దగ్గరలో ఉంటుంది. జగ్గయ్యపేట నుంచి ఒక 3 కిలోమీటర్లో ఉంటుంది. తిరుమలగిరిలో ఉంటుంది ఈ క్షేత్రం. స్వామివారిని పరీక్షించడం కోసం భృగు మహర్షి వారు స్వామివారిని పాదంతో వక్షస్థలంపై తంతారు. నిజానికి భృగు మహర్షి వారు లక్ష్మీదేవికి తండ్రి సమానులు. భృగు మహర్షి వారు తన్నినా కూడా స్వామివారు అవమానంగా భావించలేరు. కానీ అమ్మవారు లక్ష్మీదేవి అవమానంగా భావించి వైకుంఠాన్ని వీడి వెళ్ళిపోతారు. లక్ష్మీదేవి కోసం వెతికి వెతికి అలసిపోయిన స్వామివారు ఒక పుట్టలో సేద తీరుతారు. అప్పుడు ఆకలితో ఉన్న స్వామివారికి గోవు రూపంలో ఉన్న బ్రహ్మదేవుడు వచ్చి పాలు ఇచ్చి ఆకలి తీరుస్తారు. ఈ ప్రాంతంలోనే పుట్టలో స్వామివారు తేరతీరారు. కాబట్టి భక్తుల కోసం పుణ్యక్షేత్రంలో పుట్ట రూపంలో స్వామివారు దర్శనమిస్తారు. పుట్టలో ఉన్నందున స్వామివారికి అభిషేకాలు జరగవు. పుట్టలో రంధ్రాలు ఉండవలసిన చోట స్వామివారి నామాలు దర్శనమిస్తారు. అందుకే నామాల వెంకటేశ్వర స్వామి అని పేరు కూడా ఉంటుంది. ఇక్కడ కేవలం పగటిపూట మాత్రమే దర్శనానికి అనుమతి ఉండదు. చీకటి పడితే గుడిలో పూజలు కూడా కొండ కిందికి రావాల్సింది. మళ్ళీ సూర్యోదయం అయ్యే వరకు దర్శనం ఉండదు. ఎందుకంటే రాత్రి వేళలో కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సర్పరూపంలో ఉంటారని నమ్మకం. అది చూసిన చాలామంది భక్తులు చనిపోయారు. అందుకే రాత్రి వేళలో కొండపై భక్తులు సంచారాన్ని నిర్దేశించారు. అలాగే రాత్రి వేళల్లో ముక్కోటి దేవతలు స్వామివారికి అభిషేకిస్తారని నమ్మకం. ఎందుకంటే గుడి తెరిచే సమయానికి అభిషేకం జరిగినట్లుగా ఆ ప్రాంతం కనపడుతుందట. ఈ క్షేత్రం ఇంకో కూడా ప్రత్యేకత ఉంది. అది ఏమిటంటే వేసవి కాలంలో కూడా కొండపై నీళ్లు ఉంటాయి. స్వామివారు తిరుమలపై వెలిసేటప్పుడు తన వామపాదాన్ని బండశిలలపై తాకించగానే గంగ పొంగి అక్కడ పుష్కరిణి ఏర్పడింది. దానినే శ్రీపాద పుష్కరిణిగా పిలుస్తారు. స్వామి ఆలయం పక్కనే కుడివైపు వరాహమూర్తి కొలువు తీరి ఉన్నాడు. స్వామివారి ఆలయ ప్రదక్షిణ సమయంలో భక్తులు వరాహమూర్తిని దర్శించి పూజించి నమస్కరించి పరవశితులు అవుతారు. భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఇక్కడ క్షేత్ర పాలకుగా పూజలు అందుకుంటున్నారు. తిరుమలగిరి చుట్టూ 9 ఆంజనేయ మూర్తులను నవాంజనేయ ప్రతిష్టగా భరద్వాజ మారుతి ప్రశ్నించిన ఒక ప్రచారంలో ఉంది.